రెడీగా ఉండండి, ఎందుకంటే ఈ రోజు మీకోసం 5 బెస్ట్ వెబ్ సిరీస్ లను తీసుకొచ్చాను. ఇవి వాటి యొక్క అద్భుతమైన స్టోరీలతో మీ ఇమాజినేషన్ లిమిట్ ని బ్రేక్ చేస్తుంది. ఇవి ప్రతి ఎపిసోడ్లలో ట్విస్ట్ మరియు టర్న్స్ కలిగి ఉంటాయి. థ్రిల్, సస్పెన్స్ మరియు మీరు ఊహించని విధంగా కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇవి చూసిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అని మీకు అనిపిస్తుంది. రొటీన్ స్టోరీ ఉన్న మూవీస్ లను చూసి మీకు బోర్ కొడుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం ఈ లిస్ట్ ని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, మిడిల్ క్లాస్ కి చెందిన ఒక అబ్బాయి ఉంటాడు. అతని జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది మరియు అతని జీవితంలో చిన్నప్పటి నుంచి ప్రేమించిన ఒక అమ్మాయి ఉంటుంది. అయితే చాలా సంతోషంగా ఉన్న అతని జీవితంలో దరిద్రం లాగా ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమెకి ఇతనంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమ. అతన్ని ఎలాగైనా పొందాలని ఆమె అనుకుంటుంది మరియు ఆమె తండ్రి ఆ నగరంలోనే చాలా పవర్ఫుల్ కావడం వల్ల అతన్ని బలవంతంగా పెళ్లి చేసుకుంటుంది. హీరో అతని ఫ్యామిలీ కోసం అసలు ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. అతని ఫ్యామిలీకి ఏమైనా జరుగుతుంది అని నిత్యం భయపడుతూ ఉంటాడు. అయితే ఈ అమ్మాయి హీరోయిన్ ని ఊరు విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇస్తుంది. అయితే హీరో మాత్రం ఆమెని చంపేసి హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. మరి చాలా విధాలుగా ఆమెని చంపడానికి ఈ అమ్మాయి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లో 3 సీజన్స్ వచ్చాయి. అన్ని కూడా సూపర్ గా ఉంటాయి. సీన్ కి టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది. దీన్ని మీరు అసలు మిస్ చేసుకోకండి. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా ఉంది. దీని పేరు ఏ కాలి కాలి ఆంకే. నెంబర్ 2, రస్బరీ. ఈ వెబ్ సిరీస్ స్టోరీ మొత్తం కూడా నందకిషోర్ త్యాగి అనే అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇతను ఇంకా టీనేజ్ లో ఉంటాడు మరియు ఇప్పుడే కొంచెం మెచ్యూర్ అయి ఉంటాడు. అయితే అసలు స్టోరీ ఒక అందమైన టీచర్ కొత్తగా కాలేజ్ లో వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆమెకి ఆల్రెడీ పెళ్లై ఉంటుంది. కానీ అక్కడున్న వాళ్ళకి అందరికీ కూడా ఆమె ఫేవరెట్ అయిపోతుంది. ఈ టీచర్ తన అందాలు చూపించి అందరినీ కూడా తన మాయలో పడేస్తుంది. సమాజం యొక్క డార్క్నెస్ ని ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ఒక ఒంటరి అమ్మాయి పనిచేస్తుంటే సమాజంలో ఎలా చూస్తారు అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ యొక్క IMDb రేటింగ్ చాలా తక్కువగా ఉంది, కానీ చూడడానికి మంచి మెసేజ్ అయితే ఉంది. కానీ ఈ వెబ్ సిరీస్ లో చేసిన తప్పు ఏమిటంటే ఇందులో ఒక టీచర్ ని వల్గర్ గా చూపించడం. గురువు దైవంతో సమానం. అలాంటి గురువుని చాలా నీచంగా ఈ మూవీలో చూపించడం జరిగింది. కానీ బాలీవుడ్ కి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలీదు. అయితే ఈ వెబ్ సిరీస్ ని మీరు ఒంటరిగానే చూడండి. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 3, ఒక సాధారణ నైట్ మేనేజర్ ఉంటాడు. అతను కేవలం లగ్జరియస్ గా ఉన్న క్లయింట్స్ లను చూసుకుంటూ ఉంటాడు. కానీ ఒక రాత్రి జరిగిన సంఘటన వల్ల అతని జీవితం మొత్తం మారిపోతుంది. ఒక బాధ, ఒక గిల్ట్ మరియు ఒక అమ్మాయి అతన్ని ఆర్మ్స్ డీలర్ యొక్క జీవితంలోకి తీసుకెళ్తుంది. అక్కడ ప్రతి చోట ఒక మోసం ఉంటుంది. ప్రతి నవ్వు వెనకాల ఒక మోసం ఉంటుంది. అయితే ఇప్పుడు అతను అండర్ వరల్డ్ స్పై గా మారిపోతాడు. పోలీసులకి నిజాయితీగా ఆ డీలర్ యొక్క రహస్యాలను అందిస్తూ ఉంటాడు మరియు ఆ డాన్ దగ్గర మంచి స్నేహాన్ని ఏర్పరచుకుంటాడు. పవర్, బిట్రేయల్ మరియు మైండ్ గేమ్స్ లతో నిండుగా ఉన్న ఈ వెబ్ సిరీస్ నిజంగా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టించదు. ఈ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్ లో ఉంది, అది కూడా తెలుగులో. దీని పేరు నైట్ మేనేజర్. దీన్ని మీరు తప్పక చూడాలి. ఇందులో నాగ చైతన్య భార్య కూడా నటించింది. అయితే కొన్ని 18+ సీన్స్ ఉన్నాయి కాబట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒంటరిగా చూడడం బెటర్. నెంబర్ 4, మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ పక్కంటి ఆవిడ కేవలం వంట వార్పు వరకే కాదు ఒక మాఫియాని నడిపిస్తే ఎలా ఉంటుంది? ముంబై లాంటి మాఫియా డాన్ ఏరియాలో ఒక సీక్రెట్ మాఫియాని నడిపిస్తూ ఉంటారు. 5 మంది గృహిణులు బయట సాధారణంగా కనిపిస్తారు, కానీ వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ మాఫియాని నడిపిస్తూ ఉంటారు. ఈ ఆటలో స్నేహం, బంధం, డబ్బు, ఆస్తి అన్ని కూడా రిస్క్ లో ఉంటాయి. ప్రతి చోట ప్రమాదం ఉంటే గెలుపు కంటే ముఖ్యమైనది బ్రతికి బయటపడడం. అయితే ఈ 5గురు తమ రహస్యాలను ఎంతవరకు ఎవరికి తెలియకుండా ఉంచుతారు లేదా నాశనం అయిపోతారు అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీని పేరు డబ్బా కార్టెల్. ఇది తెలుగులో కూడా ఉంది. నెంబర్ 5, ఒక మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అందులో ఒక చిన్న క్లూ మాత్రమే దొరుకుతుంది. ఒక కాగితం చెత్త కుండలో దొరుకుతుంది. 6 మంది పోలీస్ ఆఫీసర్లు ఈ కేసు మీద పనిచేస్తూ ఉంటారు. కానీ ఏ విధంగా అయితే కథ ముందుకు సాగుతుందో అదే విధంగా ఎన్నో రహస్యాలు బయటపడుతూ ఉంటాయి. మర్డర్ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి పోలీసులకు ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు అడిగే ముందు వారి మధ్య ఉన్న సంబంధాలు ఎలాంటివో తెలుసుకోవాలి. వారి ముందు కొత్త ప్రశ్నలు, కొత్త సమస్యలు బయటపడుతూ ఉంటాయి. ఈ సిరీస్ లో ఉన్న మిస్టరీ థ్రిల్లర్ మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరియు చివరి వరకు హంతకుడు ఎవరో అస్సలు అర్థం అవ్వదు. ఇది ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాబట్టి దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. అయితే ఇవి ఫ్రెండ్స్ బెస్ట్ 5 వెబ్ సిరీస్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.